నమస్కారం గురువుగారు. గురువుగారు అంటే నాకు ఇది నా పర్సనల్‌గా ఏంటంటే నేను ఇంట్లో పూజ గదిలో విగ్రహాలు పెట్టుకోవాలని నాకు పూజ చేసుకోవాలని ఉంటది. కానీ అది ఏ సైజ్‌లో పెట్టుకోవాలి? ఎలాంటి అంటే సాలగ్రామ విగ్రహాలా? లేకపోతే స్ఫటికంవా? చాలా చాలా ఇన్ని ఉన్నాయి మనకి మార్కెట్‌లో ఉన్నాయి. చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు ఎలాంటివి పెట్టుకుంటే మంచిదంటారు? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. విశ్వాసానికి ఒక దైవం, నమ్మకానికి ఒక గురువు చాలు అన్నారు. అంటే మనం విశ్వసిస్తాం కాబట్టి దైవం అనేది ఉన్నది అని మనం విశ్వసించాలి. ఎందుకంటే మనం మానవులం. ఏవం త్రయం ఏవత దైవానుగ్రహేతుకం. మానవత్వం, మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయ అన్నారు. మనము మానవత్వంగా మానవుడిగా పుట్టాం, మనిషిగా ఎదుగుతున్నాం, జ్ఞాని అవుతున్నాం, చివరికి మహామనుషులు అవుతున్నాం. ఇది ఎలాగైతే గ్రోత్ ఉందో ఇంట్లో పూజా మందిరం ఎప్పుడు చాలా శుభ్రంగా ఉండాలి. అన్నవరం వెళ్ళాం, సత్యనారాయణ స్వామి ఫోటో పట్టుకొచ్చాం, దారిలో కనదుర్గ అమ్మవారు కనపడింది, కనదుర్గ ఫోటో కొనుక్కొచ్చాం, మధ్యలో వేదాద్రి కనపడింది, నరసింహస్వామి తెస్తాం, పక్కన తిరుపతమ్మ గుడి కనపడింది, ఆ ఫోటో పట్టుకొస్తాం, దారిలో వస్తుంటే ఏణుగవాసం కనపడింది, ఆ ఫోటో పట్టుకొస్తాం. ఆ ఇల్లు మొత్తం ఫోటోలు నింపేస్తారండి. వాళ్ళ కొడుకు చావాలి. నీవు ఎవరికి పూజ చేస్తున్నావు వాళ్ళకి అర్థం కాదు. శృతిలేలి సినిమాలో కనుక ఆ శ్రీలక్ష్మి పొగబెట్టినట్టుగా పూజా మందిరంలో ఉండవలసినది నీకు నమ్మకం ఉన్నటువంటి ఒక దైవం, యాజ్ ఎ సింగిల్ పర్సన్. ఒక్క ఫోటో లేదు, మీ ఎలవేలుపు ఉంటుంది, మీ కుల దైవం. కుల దైవాన్ని విస్మరించకూడదు, విశ్వాసం నుండి యుగ పురుషుడిని మనం విశ్వసించకూడదు. ఇంకా మన వాళ్ళు చాలామంది చనిపోయిన వాళ్ళ ఫోటోలు తెచ్చి దేవుడి దగ్గర పెడతారు. వాళ్ళకి బతికుండా వీళ్ళు గొంతు నీళ్ళు కూడా పోసారు గారు. బతికుండగా వాళ్ళ నాన్న గడ్డి పెట్టి చాలా మంది ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పేసి ఎదురు చూసిన వాళ్ళు. దేవుడు మందిరంలో ఎప్పుడు చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టకూడదు. కలో వెంకటనాయకస్య, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు అందరికీ సృష్టికి ఇలవేలుపు, కలియుగానికి. ఆయన యుగ పురుషుడు. ఆయన పెట్టుకోండి. లేదు నీకు నచ్చిన దైవం ఒకటి పెట్టుకో. నీకు విశ్వాసం ఉన్న గురువు, లైక్ గురువు అంటే ఎవరు? గుకారస్య గుణాతీతో రూపాతీతో రుకార. నీలో నీ అభివృద్ధిని, నీ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. గరికపాటి నరసింహ గారి ఫోటో పెట్టుకోండి, ఆయన మంచి గురువు. చాగంటి కోటేశ్వరరావు గారిని ఫోటో పెట్టుకోండి, ఆయన మహాగురువు. షిరిడి సాయి ఫోటో పెట్టుకోండి, ఆయన ఆది గురువు. అంటే ఇక్కడ మనము చేసేటువంటి పూజ ప్రశాంతంగా ఉండాలి. మనం అన్ని ఫోటోలు పెట్టుకొని ఆ ఫోటోలకి పూలు పెట్టాలంటే ముందు అరగంట పడుతుంది. మళ్ళీ ఉదయం ఆ పూలు మొత్తం తీయాలంటే మళ్ళీ ఇంకో అరగంట పడుతుంది. అంత టైం ఎక్కడుంది? అసలు ఇంట్లో పూజ చేసే అవకాశమే కష్టమైనప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు. ఎప్పుడు ప్రశాంతంగా కూర్చుంటాడు? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు భగవంతుని ముందు కూర్చొని మనస్సాక్షిని హ్యాపీగా చేసుకోగలుగుతారు. మనం నిద్రలేసే సమస్యలు 10వ తారీఖులోపు ఒక మనిషి ప్రశాంతంగా ఉంటాడా? 10వ తారీఖు వరకు అసలు ఎటువంటి పేమెంట్స్ లేనటువంటి ఉంటాడు. సరే, వాడు గొప్పాడు, అలాంటి పూజ కూడా అక్కర్లేదు. కాబట్టి దైవ మందిరంలో విశ్వాసానికి ఒక గురువు, నమ్మకానికి ఒక దైవాన్ని పెట్టుకొని, లేదు నాకు విన్నట్టుగా ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవాలి అని అంటే, ఇంట్లో స్త్రీలకి నెలసరి ఇబ్బందులు ఉంటాయి. అందువల్ల విగ్రహారాధన ఇంట్లో పనికిరాదు. మనం శివలింగాలు పెడుతున్నారు, సాలగ్రామాలు పెడుతున్నారు. సాలగ్రామం ఎప్పుడు కూడా నీటిలో ఉండాలి. నిత్యము తులసి ఆరాధన చేయాలి, గంధ ఆరాధన చేయాలి. అంటే శివలింగం పెట్టుకుంటారు. ఏది పెట్టుకున్నా కూడా కేవలం అంగుష్ట మాత్రం, బొటన వేలు కంటే పొడవు ఉండకూడదు. అవి ఆహారం ఇవ్వకపోయినా పట్టించుకో. ఇంతకు మించి ఉందనుకోండి, నిత్య నైవేద్యం పెట్టుకోవాలి. ఇంట్లో ఉన్నటువంటి మొగుడికే సక్రమంగా అన్నం ఉండని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. పిల్లల క్యారేజీలే కట్టక చూస్తుంటా నేను. ఒక డబ్బా తీసుకెళ్తా, అంకుల్ 2 ఇడ్లీ పెట్టు, చట్నీ
స్కూల్ టైం పోతుంటారు. అంటే మన పిల్లలకి మనం క్యారేజ్ కట్టే స్థితిలో మనం లేనప్పుడు ఇంకా భగవంతుడికి అన్నం పెడతామా? ఒకవేళ భగవంతుడు నిజంగా అన్నం తినడం అనుకోండి, దీపారాధన కూడా చేయరు అక్కడ. కాబట్టి పూజా మందిరంలో ఉండవలసినది ఒక గురువు ఫోటో, నీకు నచ్చిన దైవం. ఈ రెండు ఉంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. 100 ఫోటోలు పెట్టి అవి అద్దాలు పగిలిపోయి చినిగిపోయి చీకిపోయి వాటికి దుమ్ము పడి ఏ అమావాస్యకో పున్నానికో పండక్కో పూజలు చేస్తే అది పూజ ఎందుకు అవుతుంది? కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల దేవుడి గదిలో దేవుడి ఫోటోలు ఎక్కువ ఉండటం వల్ల చికాకులే తప్ప ప్రశాంతత ఉండదు. సో మీ ఇంటికి ప్రశాంతత లేదు అంటే మీ దైవ మందిరంలో అడ్డమైన దేవుడి ఫోటోలు అందరూ పెట్టుంటారు. ఐ మీన్ అడ్డమైన అంటే ఎక్కువ అని అర్థం. ఎక్కువ. సో అలా కాకుండా విశ్రాంతిగా 1 లేక 2 పెట్టుకోండి, దీపారాధన చేసుకోండి, 10 నిమిషాలు హ్యాపీగా ఉండండి. తద్వారా మీకు మనశ్శాంతి ఉపశాంతి కలుగుతుంది. శుభం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.